ఏంటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? స్కాలర్షిప్లు అని తెగ కొట్టేసుకుంటా ఉంటారు. అసలు వస్తున్నాయా వాళ్ళకి? అంటే పేరెంట్స్ ఏమో బ్యాంక్ వెళ్ళి వస్తున్నాయా లేదా ప్రతిసారి వెళ్ళి చెక్ చేసుకోవడమును, లేదా వాళ్ళకేమో రాకపోవడం, మళ్ళీ దానికి ఫీల్ అవ్వడం, మళ్ళీ దానికి వేరే వాళ్ళ చుట్టూతో తిరగడం, ఆఫీసులు తిరగను, అది తిరగను, ఇటు తిరగను. ఎందుకు ఈ స్కాలర్షిప్లు ఇంకా? అంటే నేను స్కాలర్షిప్ల న్యూస్ చెప్తున్నాను కదా, ఎవరికి వస్తున్నాయని అడుగుతున్నావు కదా. 2-3 ఏళ్లలో నేను చెప్పిన వాళ్ళే కనీసం వందల్లో ఉన్నారు వచ్చిన వాళ్ళు. నేను చెప్పిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. స్కాలర్షిప్ తెచ్చుకున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే మనకు రాదని ఫిక్స్ అయిపోతారు ముందు. వాడు ఎవడికో రాలేదు అని అనుకుంటారు ముందు. అసలు వాడు అప్లై కూడా చేయడు, నాకు తెలిసి అవతల వాడు రాలేదు అనేవాడు కూడా. సమస్య ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది బాగా ఉందన్నమాట. అసలు ఎంత స్కాలర్షిప్లు వస్తాయో తెలుసా? అంటే ఒక ఏడాదికి వీళ్ళందరూ కలిపి కార్పొరేట్ కంపెనీలు, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఇచ్చేది వేరే, మళ్ళీ కొన్ని వేల కోట్లు ఇస్తున్నారు తెలుసా. కానీ తెలిసిన వాళ్ళు అందిపుచ్చేసుకుంటారు, తెలియని వాళ్ళకేమో ఇలాగే ఉంటారు. ఇప్పుడు నీకు ఏ డౌట్ వచ్చిందో వాళ్ళకి అదే డౌట్. కొన్ని చోట్ల అయితే 2-3 స్కాలర్షిప్లు కూడా తీసుకోవచ్చు, వాళ్ళకే అభ్యంతరం లేదు. కొంతమంది ఒకటి తీసుకుంటే రెండోది ఇవ్వము అంటారు. ఇదన్నమాట. ఇప్పుడు నీలాంటి ఆడపిల్లలకు కూడా ఇప్పుడు ఒక స్కాలర్షిప్ ఉంది, చెప్పుకుందాం. మహీంద్ర ఎంపవర్ హర్ అంటే ఆడపిల్లని బేటీ బనావో షేర్ అంటాడు కదా బాలకృష్ణ. అలాగా మహీంద్ర వాళ్ళు ఎంపవర్ హర్ అంటే ఆడపిల్లని కాస్త ఎంపవర్ చేయండి అని చెప్తూ మహీంద్ర ఒక స్కాలర్షిప్ ఇచ్చింది. కాకపోతే 5,500. మరి నీకు నచ్చుద్దా? నువ్వైతే అప్లై చేస్తావా? 5,500 అంటే చెయ్యవు కదా. అంటే వస్తాయంటే చేస్తాము, కానీ చాలా వరకు 5-10 వేలు అంటే ఎవరు అప్లై చేయరుగా. చెయ్యరు, అదే సమస్య వస్తుంది. 5-10 వేలే చూస్తారు. ఇక్కడ కూడా 5,500 9th 10th ఇస్తారు. ఇంటర్ 2 సంవత్సరాలు ఇస్తారు. డిగ్రీ కూడా ఇస్తారు ఈ స్కాలర్షిప్. కాకపోతే బీటెక్లు, ఎంబీబీఎస్లు, చార్టెడ్ అకౌంటెన్సీలు అలాంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇవ్వరు. బీడీఎస్లు ఇలాంటి వాటికి. మరి ఇప్పటికీ చాలామంది పాపం బీఏ, బీకామ్, బీఎస్సీ చదువుతున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఇప్పుడు బీఎస్సీలు అద్భుతంగా ఉన్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చాలా వచ్చేసినాయి. డేటా అనాలిసిస్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళకు ఉన్నాయి. ఇక బీకామ్ అద్భుతంగా అకౌంట్స్, స్టాటిస్టిక్స్తో మంచి కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్లో కూడా జర్నలిజం దగ్గర నుంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ ఇస్తారు. మళ్ళీ ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మంచి కోర్సులు వాళ్ళకి ప్రత్యేకంగా, అంటే ఆడపిల్లలకి. ఇది గుర్తుంచుకో. ఇది ఇందాక నువ్వు అన్నావు కదా 5-10 వేలు కూడా పెద్ద స్కాలర్షిప్ అయినా అప్లై చేయాలా అని. ఇక్కడ 5-10 వేలు అనేది చూడకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎప్పుడు స్కాలర్షిప్ అవసరం రాలేదు, అప్లై చేయాల్సిన అవసరం నీకు రాలేదు కాబట్టి ఓకే. కానీ నువ్వు ఒకసారి ఊహించుకో, నువ్వు చదువుకున్న వయసులో నీకు 7th, 8th, 9th, 10thలోనో లేకపోతే ఇంటర్లో కనీసం పోనీ డిగ్రీలో ఒక స్కాలర్షిప్ వచ్చి ఉంటే నీ ఫీల్ ఎలా ఉంటుంది? అంటే అకాడమిక్ మెరిట్, అకాడమిక్ మార్క్స్, క్లాస్లో ఫస్ట్, సెకండ్ ఇది పక్కన పెట్టి ఎస్ ఐఎమ్ సంథింగ్ అని నీకు అనిపిస్తుందా, అనిపించదా? ముఖ్యంగా ఆడపిల్లకి. మామూలుగానే మన ఎడ్యుకేషను తెలుసు అంతంత మాత్రం. ఆడపిల్లల ఎడ్యుకేషను, ఆడపిల్లలు అంటే మనకి లేదు కానీ ఆ సమస్య. మన ఇంట్లో ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు, మగపిల్లనేమో మంచి కాన్వెంట్కి పంపిస్తారు. లేకపోతే మగపిల్లని ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించి అదే ఊళ్ళో ఆడపిల్లని మామూలు స్కూల్కి పంపిస్తారనమాట. సిలబస్లు కూడా వేరు వేరు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మహీంద్రా వాళ్ళు ట్రక్ డివిజన్ ఉంది కదా, మహీంద్రా, స్కార్పియో ఇవన్నీ చూస్తున్నావు కదా వెహికల్స్, అది ఆ వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఆడపిల్లలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో 5,500 ఇస్తున్నారు. కానీ 9th ఇస్తారు, 10th ఇస్తారు, ఇంటర్ 2 ఏళ్ళు ఇస్తారు. సెలెక్ట్ అయితే అంటే 9thలో ఉన్న పాప సెలెక్ట్ అయిపోతే డిగ్రీ వరకు కూడా ఇస్తారనమాట. ఇది ఈ సెప్టెంబర్ 21 లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే ఇంకా టైం ఉంది, అప్లై చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఎందుకు అప్లై చేయడం వేస్ట్ అంటే అనుకుంటారు. ఏ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి? ఇది ఎస్పెషల్లీ ఓపెన్ కాకుండా, అంటే ఐ మీన్ ఓసీ వాళ్ళకి కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చారు అవకాశం. ఓపెన్ అవకాశం లేదా అని వెంటనే తిట్టేసుకుంటారు మన వాళ్ళు. మిగిలిన అన్ని స్కాలర్షిప్ల్లోనూ ఇస్తారు. వీళ్ళు అంటే ఈ ఎంపవర్ హర్లో మరి లక్షల్లో ఇవ్వలేరు కదా, వేలల్లో ఇస్తారు. ఆ 1,000 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటాం. అక్కడ ఆడపిల్లల ఎడ్యుకేషన్ మిగిలిన ఓపెన్ క్యాస్ట్లు, ఓసీలతో పోల్చుకుంటే ఇంకాస్త తక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఆడపిల్లలకి సపోర్ట్ ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి ఏ క్లాసెస్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్? 9th, 10th ఇంటర్లో అప్లై చేసుకోవచ్చు, డిగ్రీలో కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ అంటే 9th to 12 వరకు, 9th to 12 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఇంకా వీళ్ళు మరి రెడీగా ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దగ్గర నుంచి ఏదైతే క్లాస్ చదువుతున్నామో స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మరి ముఖ్యంగా ఇన్కమ్ ఒకటి చూసుకోవాలి కదా. మార్జినలైజ్డ్ అన్నారు. 6 లక్షలు, 6 లక్షలు కాదు 4 లక్షలు పెట్టారు ఇక్కడ. 4 లక్షల లోపు ఆదాయం, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ పెట్టుకోవాలి. పెట్టుకొని రెడీగా ఉండాలి. స్కాలర్షిప్ల్లో ఇంకో ప్రధానమైన ఇష్యూ ఏంటంటే బాగా రూరల్ అనుకో వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇస్తారు. సింగిల్ పేరెంట్ అనుకో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇస్తారు. ఇంకా పాపం వికలాంగులు ఉంటారు కదా పిల్లలు అంటే ఈ సర్టిఫికెట్స్ కూడా ఉంచుకోవాలి. ఉంచుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా స్కాలర్షిప్లకి టెస్ట్ పెట్టరు. ప్రీవియస్గా ఉన్నటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్స్ చూసి ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి అవకాశమే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళలో కూడా ఎలాంటి ఫ్యామిలీస్కి, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎలాంటి ఫ్యామిలీస్కి? అదే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళల్లో కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళల్లో వికలాంగులు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళల్లో సింగిల్ పేరెంట్ అనాథలు ఉంటారు కదా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. ఇక్కడ అందరికీ సమానంగా చూసుకోవాలి కదా. బీసీలకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలి, ఎస్టీలకి ఇవ్వాలి. కాబట్టి ఆ రేషియో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ముందు చెప్పరు. మరి వీళ్ళకి కూడా ఎంత పర్సెంట్ మార్క్స్ ఉండాలి? 50% మార్క్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట అన్ని చోట్లగా. ఇంకా మార్క్స్ కాస్త ఎక్కువ ఉంటే అంటే అప్లై చేసుకోవడానికి 50, 70, 80, 90 ఉంటే ఇంకా మంచిది. వాళ్ళకి ఫస్ట్ మరి ప్రిఫరెన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఆడపిల్లలే, ఒక ఆడపిల్లలు మాత్రమే. అంటే ఆడపిల్లలే ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అంటే ఒకవేళ మహీంద్రాలో ఉన్న వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కూడా మహేంద్ర ఏ గ్రూప్ అయినా ఒక స్కాలర్షిప్ ఇస్తే, ఇందాక కోటక్ది చెప్పాను ఒకసారి, కోటక్ గ్రూప్ వాళ్ళకి రాదు, అప్లై కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేసేసి ఎంప్లాయీస్ని వాళ్ళే తీసేసుకుంటారు. అలాగే బడ్డీ ఫర్ స్టడీ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి. వాళ్ళకి కూడా ఇది అప్లై కాదు. మిగిలిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ అప్లై చేసుకోవచ్చు? దీన్ని ఏముంది, డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు మహీంద్రా ఎంపవర్ హర్ అని కొట్టావనుకో వాళ్ళ పోర్టల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా, మహీంద్రా స్కాలర్షిప్స్ అని చెప్పి. అలాగే బడ్డీ ఫర్ స్టడీ అని ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు భారతదేశంలో ఫేమస్ స్కాలర్షిప్స్ ఇచ్చే సంస్థలు అందరితో టైఅప్ అయ్యి రిలయన్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అక్కడ లింక్ ఇస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. అంతే సింపుల్. అప్లై చేసుకోవడం కూడా మామూలు పిల్లలు కూడా అప్లై చేసేసుకోవచ్చు. అది 9th, 10th చదువుతున్న వాళ్ళు కూడా చక్కగా వెళ్తారు, మొబైల్లో ఓపెన్ చేస్తారు. అదొక స్కిల్. అది మన వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడం, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయడం, ఇవే స్కిల్స్ అనుకుంటూ ఉంటారు. ఇది కూడా బ్రహ్మాండమైన స్కిల్లే. ఎందుకు అంతే కదా, కొత్త విషయం తెలుసుకున్నారు. స్కాలర్షిప్ అప్లై చేసే క్రమంలో చాలా నావిగేషన్ అవసరం అవుతుంది, సెర్చింగ్ ఎబిలిటీ అవసరం అవుతుంది. కాస్త చదువుతారు, నేర్చుకుంటారు. పేరెంట్స్ ఏం చేస్తారంటే మనకు అవసరం లేదు, ఇందాక నువ్వు అన్నావు కదా మనకు రాదు అని చెప్పి వదిలేస్తారు. కానీ పిల్లలతో ఇలాంటివి అలవాటు చేయిస్తే మంచిది. సరే రాలేదు అనుకుందాం, ఇంకా మరీ మంచిది అనుకోవాలి. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. ఎందుకు చెప్పు, నీకు ఒక పజిల్ అది. యాంకరు కదా, రాకపోతే మరీ మంచిది. మీరు కూడా చెప్పొచ్చండి కామెంట్లో. నువ్వు చెప్పు, మా యాంకర్ గారు ఏం చెప్తారు, నాకు రాదని చెప్పు, ఒప్పుకో. రాకపోతే మరీ మంచిది అంటే ఏం లేదు, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఏం కూడా తట్టుకోలేదు. ఏదైనా చిన్న ఫెయిల్యూర్ వస్తే అంతే, కుంగిపోవడం అంటే కృషించిపోతూ ఉంటారు కదా, అలాగే. ఓ స్కాలర్షిప్ రాకపోతే ఏమవుద్ది, ఇక్కడ అప్లై చేయడం వచ్చింది, కనీసం రీచ్ అవ్వటం వచ్చింది, ఓకే. ఫెయిల్యూర్ అనేది అలవాటు చేయట్లేదు పిల్లలకి, ఇప్పుడే అలవాటు చేస్తాం మనం. అంటే ఫెయిల్ అవటం అలవాటు పడతాడు, రాలేదు, నెక్స్ట్ అప్లై చేస్తాడు. రేపు ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిల్లో కూడా చూసుకుంటాడు. ఏముంది దానికి, అంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు, లేకపోతే ఒక జాబ్ అప్లికేషన్ ఫెయిల్ అవుతాడు. అది అలవాటు చేయట్లేదు పిల్లలకి. ఇది ఉపయోగపడుద్దని చెప్పడం నా ఉద్దేశం. సో మరి 5,500 చూడొద్దు దయచేసి. ఇక్కడ 5,500కి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది కాన్ఫిడెన్స్, ఆ స్కాలర్షిప్ ఇచ్చే కాన్ఫిడెన్స్. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి స్కాలర్షిప్లు. నేను పర్సనల్గా కూడా చాలా చెప్పాను, మీరు ఒక్కసారి ఆ వీడియోలు కూడా చెక్ చేసుకోండి. సరే, నాకు ఉపయోగపడదు, లేకపోతే మా పిల్లలు చదవట్లేదు, నువ్వైతే షేర్ చేస్తావా, ఇలాంటివి లైక్ చేస్తావా, కనీసం చేస్తావా? చేస్తుందంట. ఏమో చేస్తుందంట, మరి మీరు కూడా చేయండి దయచేసి. అంటే ఆ పిల్లలకి ఉపయోగపడుతుందండి. వస్తుందా రాదా తర్వాత సంగతి, ముందు సమాచారం తెలుస్తుంది. మనం స్కాలర్షిప్లే కాకుండా స్కిల్స్, అడ్మిషన్స్, ముఖ్యమైన అడ్మిషన్స్, జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ చెప్పుకుంటున్నాం.
నవోదయ దగ్గర నుంచి అన్నీ ఇప్పుడు మాక్ టెస్ట్లు ఇచ్చేస్తున్నాం. మనది మాక్ టెస్ట్ రెడీ అయిపోయింది. సైనిక్ స్కూలు, నవోదయ, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కూడా టెస్ట్ ఉంటుంది. అవి ఇలాగా భారతదేశంలో బాగా ఎక్కువ మందికి అవసరమైనవి ఒక 50-100 ఎగ్జామ్స్ ఉంటాయి. 50-100 ఎగ్జామ్స్ని కూడా మనం మాక్ టెస్ట్ రూపంలో ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. జస్ట్ ఫోన్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ రాసుకోవడమే. రోజుకి 5-10 కూడా రాసుకోవచ్చు. రాసుకోవాలి. త్వరలో అనౌన్స్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మనం గ్రూప్ ఇస్తున్నాము. ఒకటి వాట్సాప్ ఛానల్ ఇచ్చాము. ఆ ఛానల్లో మన ఛానలే, అందులో జాయిన్ అయిపోతే సరిపోతుంది. అందులో లింక్ అది ఇచ్చాం, గూగుల్ ఫామ్ ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టుగా లాగిన్స్ ఇచ్చేస్తున్నాము. ముందు నవోదయ సైనిక్తో స్టార్ట్ చేసాము. సివిల్ సర్వీసెస్ దాకా వెళ్తాము. ఒక 50 ఎగ్జామ్స్ ఇద్దామని. మనకి తెలుసు కదా, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఎన్జిఓస్, సిఎస్ఆర్లో చేసేవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం. బయట అయితే చాలా కాస్ట్లీ ఇవి. సపోజ్ నువ్వు టాటా ఎన్క్యూటీ టెస్ట్ ఉంది అనుకో, టాటాలో టీసీఎస్లో జాయిన్ అవ్వాలంటే ఎన్క్యూటీ టెస్ట్ ఉంటుంది కదా, మీకు మాక్ టెస్ట్ లేదు, నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో. బయట కొనుక్కోవాలంటే 2000 అవుద్ది మాక్ టెస్ట్లో, 10-50 టెస్ట్లు ఉన్నాయి. అది మనం ఫ్రీగా ఇస్తున్నాం అట్లాగా. సో ఇలాగ అన్నీ కూడా ఇస్తాం. దయచేసి మరి ఎడ్యుకేషన్ సమాచారం ఎప్పటికప్పుడు పాపతో కలిసి ఇస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు దయచేసి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్వశ్చన్స్ రూపంలో పెట్టేయండి. తను అన్నీ చదువుద్ది. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తూ ఉందాం. సో మరి మంచి సమాచారంతో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.